నమస్తే. నిరుద్యోగులకి సంబంధించి కేటీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి చాలా మంది నిరుద్యోగులు గూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సభలో గూడా చాలా రకాలుగా బల్ముర్మి వెంకట్‌ని గావచ్చు, చాలా రకాలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక రకంగా ఎటకారంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి ఇంద్రేశ్వర్ గారు మనతో ఉన్నారు. అక్క నమస్తే. ఎట్లున్నావు అక్క? సూపర్ రా. సో, చూసిండొచ్చు సభ. సభకి సంబంధించి మాజీ కార్పొరేటర్ ఒక రకంగా బల్మూరి వెంకట్‌ని మాట్లాడడం. ముందుగా సభ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సభ సక్సెస్ అయిందనా అలా అనుకుంటున్నారా? పెయిడ్ బ్యాచ్ అని వాళ్ళు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, ఇవాళ నిరుద్యోగులని నిజంగానే వాళ్ళకు ఉద్యోగం కావాలనుకుంటే, ప్రతిపక్షం వాళ్ళతోన చేతులు కలిపి పొలిటికల్ స్టేట్మెంట్లు చేస్తే ఉద్యోగాలు వస్తాయా? హ్మ్. హ్మ్. టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే సపోర్ట్ చేస్తారు. నేనేమంటున్నానంటే, రాజకీయ ఉద్యోగం కోల్పోయిన ఆయనకు బేస్ లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ప్రజల మధ్యకి వెళ్ళాలంటే ఏ మొహం పెట్టుకొని పోవాలో లేదు. ఎందుకంటే సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులను మోసం చేసిన దాంట్లో తండ్రి కొడుకులు, కల్వకుంట్ల కుటుంబం ఉన్నది. ఇవాళ జనాలకి వెళ్ళాలి అనంటే ఈ నిరుద్యోగులను పట్టుకొని జనాల మధ్యలోకి పోవచ్చు. ఇది పట్టుకొని మేము మళ్ళీ ఏదో చెయ్యొచ్చు అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. కాబట్టి దాంట్లో కొద్దిమంది పిల్లలు వాళ్ళు కేటీఆర్‌కి కలిసి వాళ్ళ యొక్క పక్కన కూసోబెట్టుకొని మాట్లాడినంత మాత్రాన ఒక అమ్మాయి మాట్లాడడం చూసాను నేను. నన్ను లీడర్‌ని చేశారా అని. హ్మ్. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? సభనేమో నిరుద్యోగుల కోసము సభ అని చెప్తున్నారు. లీడర్‌నైనా ఆమెనే చెప్పుకుంటుంది. తప్పుదోవ పట్టిస్తారా? 100% కదా! మీ పుణ్యాన అసలైన నిరుద్యోగులకి నష్టం జరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి, మిగతా నిరుద్యోగ తమ్ముళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో జెన్యూన్‌గా ఉద్యోగాల కోసం అమ్మ నాయన కష్టపడితే ఇచ్చిన పైసలతోటి పొద్దున్న లేస్తే 24 గంటలు చాలీ చాలని బతుకులతోన తిని తినక ఉపవాసం ఉండి ఉప్పుడు విండి తిని ఉద్యోగాల కోసం పరిగెట్టిన అన్నదమ్ముల్లారా ఆలోచించుకోండి. రేవంత్ అన్న వచ్చినంక ఎలా ఉంది? రేవంత్ అన్న రాకన్న ముందు ఎలా ఉంది? మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను ఎవరిని విమర్శించట్లేదు ఇక్కడ. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో 10 సంవత్సరాలు తెలంగాణ అంటే ఏమన్నారు? ఉద్యోగాల కోసమే ఉద్యమం చేస్తున్నామని చెప్పినారు. ఆంధ్రోడు నా ఉద్యోగం ఎత్తుకోపోయిండని చెప్పినారు. మరి తెలంగాణ రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగం ఇయ్యాలని కదా! నువ్వెందుకు ఇయ్యలేదు? నువ్వు ఇయ్యకపోగా నువ్వు చేసినటువంటివన్నీ కూడా మర్చిపోయినారేమో. ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. రాత్రి దాకా పని చేయించుకొని పొద్దుగాల తీసేసిండ్రు బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో. అట్లాగే పొద్దంతా పని చేసినటువంటి వాళ్ళకి అంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చినాక రిటైర్డ్ అయిపోయినాక ఇంటికి పోయేటప్పుడు నీకు చాలా బ్రహ్మాండంగా నీకు నేను ఏమంటారు వసతులు కల్పించి దండేసి సన్మానం చేసి నీ ఇంటికాడ ఇచ్చి పెడతామని చెప్పిండ్రు. మరి ఇచ్చిండ్రా? పోయినాడు పైసలు. మీరు వెండింగ్లో పెట్టిన 6,000 కోట్ల రూపాయల్లో 4,000 కోట్ల రూపాయలు రేవంత్ అన్న వచ్చినాక రిలీజ్ చేశాడు. ఇంకా మిగతావి కూడా చేస్తామని చెప్పినారు. కనీసం ఉద్యోగ సంఘాలకు సెక్రటేరియట్ అంటే ఉద్యోగులు ఉండేటువంటిది ముఖ్యమంత్రి ఉండేటువంటిది పాలనా విభాగము ఉండేది అక్కడ. కనీసము మీ హయాంలో ఉద్యోగ సంఘాలకు కూడా అక్కడ ఎంట్రీ లేదు. మరి ఇది ఎంట్రీ లేదు. అట్లాగే 7 ఏళ్లలో ఒక్కసారైనా 10 ఏళ్లలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్‌లు జరిగినాయా? జరగలేదు. జరగలేదు. నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తా. మేమొచ్చిన తర్వాత ఇవాళ ఉద్యోగ సంఘాలు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. వాళ్ళు దఫాలలో వాళ్ళకి కావాల్సిన అంశాల పట్ల రెక్టిఫై చేసుకున్నారు. అన్ని రకాల హక్కులను ఇవాళ వాళ్ళు పొందుతున్నారు. అట్లాగే ట్రాన్స్ఫర్‌లకు సంబంధించి అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి 26 శాఖల్లో అన్ని డిపార్ట్మెంట్లలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, పైరవీ లేకుండా ట్రాన్స్‌పరెంట్‌గా ఇవాళ ట్రాన్స్‌ఫర్‌లు జరిగినాయి, పదోన్నతులు జరిగినాయి, ప్రమోషన్‌లన్నది వచ్చినాయి. ఇది కనబడతలేదా? ఇది మార్పు కదా రేవంత్ అన్న వచ్చినాక. సో నిరుద్యోగులకి తెలంగాణ టీఆర్టీ ఊసలేదు. మీ హయాంలో కనీసం టీఆర్టీ ఇయ్యమని చెప్పేసి నాలాంటి వాళ్ళు అసలు ప్రొటెస్ట్ చేశారు. మేము వచ్చిన తర్వాత రేవంత్ అన్న వచ్చినాక 11,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ కల్పన ఇచ్చినారు. అలాగే తెలంగాణలో ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు లేకపోతే మాలాంటి వాళ్ళం ప్రొటెస్ట్ చేసినాం. అట్లాగే వాళ్ళకి హెల్త్ స్టాఫ్‌కి జీతాలు లేకుండా రోడ్ ఎక్కినటువంటి వైనం ఈ యొక్క పీరియడ్‌లో ఉన్నది. ఇంకా జాబు బాయే కొత్త కొలువు రాకపాయే. ఉన్న ఉద్యోగం ఊడగొట్టి కొత్త ఊలో కొత్తది ఇయ్యకపోతివి. కనీసం ఉన్న ఉద్యోగం కూడా బీకినటువంటి దాఖలాలు మీ దగ్గర ఉంటాయి. ఇంకా జీతం గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు కోరుకుంటాం? 1వ తారీఖు జీతం వస్తది. నా కుటుంబము బడ్జెట్‌తోన ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉంటదని కోరుకుంటాం. మరి 1వ తారీఖు నాడు జీతం వచ్చే పరిస్థితి లేకపాయే. నీకు నచ్చినాడు నీకు 20కో 25కో లేదో అన్న పరిస్థితిలో జీతం ఇచ్చినాం. దానివల్ల ఏమైంది? ఉద్యోగులు ఈఎంఐలన్నీ కూడా ల్యాప్స్ అయిపోయి వాళ్ళ పరిస్థితి ఆగమయ్యే సిచ్యువేషన్‌కి వచ్చింది. మరి నేను ఇవాళ 1వ తారీఖు జీతం ఇస్తున్నా. రేవంత్ అన్న వచ్చినాక 1వ తారీఖు జీతం ఇస్తుండు. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌లో కూడా 1వ తారీఖు నాడు జీతం ఇవ్వాలని రీసెంట్‌గానే ఇవ్వడం జరిగింది.
సో ఉద్యోగాలు కావాలి ఇయ్యమని చెప్పేస్తే మీరు ఏం చెప్పినారు? ఉద్యోగాలు ఇయ్యము, గుమస్తా పని చేసుకొని బతుకుండ్రని బీఆర్ఎస్ మంత్రులు చెప్పినారు కదా గతంలో. ఇవాళ యూనివర్సిటీలో అన్ని కొలువులన్నీ ఉన్న గవర్నమెంట్ ఏమో కేటీఆర్ తను ఏం చెప్పినారు? ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తుంటే ఇదే కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఏమన్నాడు? ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు మరి అని చెప్పినావు. మరి నీ తెలంగాణ వచ్చినాక నువ్వేం చేసినావు? కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఎంకరేజ్ చేసినావు కదా. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను 10,000 మందిని తీసేస్తున్నారు. సో ఇవన్నీ ఇవన్నీ ఏమంటారు, ఫీల్డ్ జాబ్ చేసేటువంటి టీచర్లు ఆకలి బతుకులతో ఉన్నటువంటి పరిస్థితి. యూనివర్సిటీలను గాలికి వదిలేసినారు. ఆనాడు ఉన్నటువంటి పెద్ద మనిషి చుక్క రామయ్య గారు ఇచ్చిన ఎడ్యుకేషన్ పట్ల ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అట్లాగే యూనివర్సిటీల్లో అన్ని కొలువులు ఖాళీగానే ఉన్నాయి, పూర్తిగా నెగ్లిజెన్స్ చేసినటువంటిది. సో 6,000 పోస్టులకు పైగా 6,000 పోస్టులకు 5,000 ఖాళీగానే ఉన్నాయి దాదాపుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి దాని పరిస్థితి. ఇవాళ నేను వచ్చిన తర్వాత, రేవంత్ అన్న వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి ఇవాళ పూర్తిగా ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం మేము చేశాం. నీవు 10 సంవత్సరాలలో నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేటీఆర్ ఆయన నోటిగుంట చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో వివిధ డిపార్ట్మెంట్లో దాదాపు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో అన్ని కలుపుకొని 132,899 ఉద్యోగాలు ఇచ్చినామని కేటీఆర్ చెప్పినటువంటిది. సో ఈ చెప్పినటువంటి అన్నిట్లలో దీంట్లో ఆర్టిజన్స్ అనేవాళ్ళు 22,000 మంది ఆర్టిజన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. ఆ 22 వాళ్ళని మీరు ఏం చెప్పినారు? ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడం, వీళ్ళని విలీనం చేసినామని చెప్పినావు. వాళ్ళు ఇప్పటికి కూడా మీరు అది చూసినట్లయితే మన మింటు కాంపౌండ్ పక్కన ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రభుత్వ హక్కులు కల్పిస్తలేదని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. సో ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు చేసింటే మరి ధర్నా చేసే పరిస్థితి ఉండేది కాదు కదా. సో వాళ్ళు 22,000 కూడా మైనస్ చేస్తే నువ్వు ఇచ్చింది కేవలం 1,11,000 ఉద్యోగాలు మాత్రమే నీ యొక్క హయాంలో చేసినామని చెప్పడానికి ఇది లెక్క సరిపోతుందని నేను అనుకుంటున్నాను. రెండో విషయం, రేవంత్ అన్న వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలోనే 67,763 మంది ఉద్యోగులకి ఉద్యోగ పత్రాలు ఇచ్చి వాళ్ళు ఇవాళ ఉద్యోగం చేయమని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇవాళ జీతాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో దీంట్లో 13,193 పోస్టులు వివిధ దశల్లో ఉన్నటువంటివి, అంటే ప్రాసెస్ ఎగ్జామ్ జరిగి ప్రాసెస్లో ఉన్నటువంటిలో ఉన్నాయి. ఇంకా కొన్ని ఆర్థికంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి ఫినాన్స్ అప్రూవల్ వచ్చేసి నోటిఫికేషన్స్కి దగ్గరలో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇట్లా దాదాపుగా నేను వచ్చిన తర్వాత మ్యాక్సిమంగా 1,00,000కి దగ్గరగా నేను 2.5 సంవత్సరాల కాలంలో నేను ఉద్యోగాలు ఇచ్చిన చిత్తశుద్ధి నేను చాటుకున్నా. మరి రేవంత్ అన్నకి చిత్తశుద్ధి ఉన్నట్ట లేనట్ట? నువ్వు 10 సంవత్సరాలు పాలించి 1,11,000 చేస్తే నేను 2.5 సంవత్సరాల కాలంలోనే దాదాపు 1,00,000 సంఖ్యకు నేను చేరుకున్నా, అన్ని కలుపుకొని 1,00,000 సంఖ్యకు నేను చేరుకున్నా. మరి అలాంటప్పుడు ఇవాళ కాళ్ళల్లో కరుట నేను ఇస్తున్నాను కాబట్టి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడు ఉద్యోగాలు, ఎట్లా నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాడనో కక్కస్ మీలో కనబడుతుంది. నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడగదలుచుకున్నా, మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మీరు అంటున్నారు కదా, గ్రూప్ 3 గ్రూప్ 4 అనేది 22లో మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. 22లో ఇస్తే మరి ఎలక్షన్ 23 నవంబర్లో అయినాయి. మరి నువ్వెందుకు అప్పటి వరకు చేయలేదు? సంవత్సరం కాలం పడుతుందా? మరి ఆ ప్రక్రియ నేను వచ్చినాక పూర్తి చేసిన. గ్రూప్ 3 గ్రూప్ 4 గ్రూప్ 3 1370 పోస్టులు జనవరి 16వ తారీఖు 2020 అన్నాడు సంక్రాంతి పండగకి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 4 వాళ్ళకి 8,143 పోస్టులకి పెద్దపల్లిలో యువ వికాస్ ప్రోగ్రాం జరిపి అక్కడ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పత్రాలు ఇచ్చారు. మరి నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆ రోజు ఇవ్వలేదు? నువ్వు ఇవాళ నేను ఇచ్చినాను అంటే నాకు చిత్తశుద్ధి ఉందని కదా అర్థము. రెండోది, గ్రూప్ 1 నువ్వు పేపర్ లీక్ చేస్తే నేను టీఎస్పీసీ ప్రక్షాళన చేసి దానికి 563 మంది పిల్లలకి 2025 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు నియామక పత్రాలు అందజేసిన ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రూప్ 2 782 పోస్టులు అక్టోబర్లో దసరా పండగకి ముందు 2025 దసరా ముందు 18వ తారీఖు నాడు నియామక పత్రాలు అందజేసినాం. టీజీపీఎస్పీలో దాదాపు వివిధ అన్ని కలిపి 6,496 పోస్టులు టీజీపీఎస్ నుంచి చేసిన. అలాగే 2 సంవత్సరాల్లో 17,326 పోస్టులు టీజీపీఎస్ నుంచి భర్తీ చేస్తున్నాం. ఇంకా డిఎస్సి, ఇప్పుడు నువ్వు ఏదైతే టెట్ అని చెప్పినావు ఆ టెట్లు చేయకపోయేవి, నేను ఇవాళ ఏం చేసిన, టెట్ పరీక్ష పెట్టినా, వాళ్ళకి ఎలిజిబిలిటీ తీసుకున్నా, డిఎస్సి నోటిఫికేషన్ చేసిన, 11,000 పోస్టులు నేను భర్తీ చేసిన. వీటితో పాటు గురుకులాలలో 8,400 పోస్టులు గురుకులాలలో ఆ టీజీటీ చేసిన, పీజీటీ, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ను నేను రిక్రూట్ చేసిన.
పోలీస్ డిపార్ట్మెంట్లో 16,067 పోస్టులు రిక్రూట్ చేసిన. మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించిన దాంట్లో రెగ్యులర్ ప్రాతిపదికన 8,822 పోస్టులు. అవి నర్సులు అయి ఉండొచ్చు, ల్యాబ్ టెక్నీషియన్లు అయ్యొచ్చు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అయి ఉండొచ్చు, వివిధ. అట్లాగే నిమ్స్కి సంబంధించిన దాంట్లో నిమ్స్ 643 మంది నిమ్స్లు సంబంధించినటువంటి దాంట్లో. అట్లాగే రెవెన్యూలో 4,682 పోస్టులు, సింగరేణిలో 441. నువ్వు సింగరేణిలో పోస్టులు అమ్ముకున్నావు, నేను సింగరేణి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించిన, కారుణ్య నియామకాలు చేపట్టిన. అలాగే తెలంగాణ జెన్కోకి సంబంధించిన దాంట్లో 635, అదే ఎన్పిడిసిఎల్కి సంబంధించిన 470 పోస్టులు, ఇతరత్ర ఆధార కలిపి 914 పోస్టులు దాంట్లో కూడా నేను రిక్రూట్ చేసిన. వీటిలో కాకుండా ఇవాళ తెలంగాణకి సంబంధించినటువంటి నిరుద్యోగులకి నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఆగం చేసినావు కాబట్టి నిరుద్యోగ యువతకు నిరాశపడొద్దు, నిస్పృహకి వెళ్ళిపోవద్దు, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని రేవంత్ అన్నని మీ అన్నగా ఏం చెప్పినాడు? 34 సంవత్సరాలని 44 సంవత్సరాలకు వయో పరిమితి పెంచిచ్చి మిమ్మల్ని అప్లికేషన్ చేసుకోండి, చదువుకోండి అని చెప్తున్నారు. ఇంకా ఇతరత్ర దగ్గరలో కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేస్తే, కరీంనగర్లో ఏర్పాటు చేసిన గంగాధర కాలేజీలో దాదాపుగా ఒక 20 పోస్టులు, ఒక శాశ్వత బోధన చేసేటువంటి పోస్టులు, బోధనేతర ఒక 6 పోస్టులు, అలాగే ఇతర సర్వీసులకు ఒక 3 పోస్టులు, కే సముద్రంలో అగ్నిమాపక కేంద్రంలో ఒక 18 పోస్టులు, గిరిపారదర్శకనంలో ఒక 20 పోస్టులు, పోలీస్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది చూస్తున్నాం. 7,437 పోస్టులల్లో 5,000 పోస్టులు కానిస్టేబుల్లకి, ఎస్ఐలకి, వివిధ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్ఐలకి అన్ని కలుపుకొని 7,437 పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా నోటిఫికేషన్ ఇచ్చిన. అట్లాగే హైదరాబాద్ సరౌండ్లో ఉన్న 3 టిమ్స్ హాస్పిటల్, వరంగల్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కలిపి 6,278 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది ఆల్రెడీ. సో ఇవాళ అంగన్వాడీలో 15,982 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. సీడ్ సర్టిఫికేషన్కి 19, డైట్ కాలేజీలో ఒక 86, డిప్యూటీ ఈఓలు 24, ఏఈలు 290, పీసీబీలో ఒక 20 పోస్టులు. రీసెంట్గా ఎండోన్మెంట్లో కూడా 200 మందికి మన నియామక పత్రాలు అందజేసినాం. సో టౌన్ కమ్యూనిటీ ప్లానింగ్ అంటే ఎవరెవరికి ఎక్కడ ఏ అవసరం పడితే అవసరాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం, ఫినాన్స్ మినిస్టర్గా ఇవాళ వీటిని కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ పని చేస్తుంటే, ఇవాళ నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు ఎట్లా ఉద్యోగాలు ఇస్తావు? నేను చేయలేదు, నువ్వు కూడా నిరుద్యోగులను అట్లనే ఉంచు. నేను ఉద్యోగాలంటే ఏమనుకున్నా, బర్లను గాయాలే, గొర్రెలను గాయాలే, కోళ్ళను మేపాలే, ఇది బీఆర్ఎస్లో ఉన్నది. మరి ఇవాళ చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేయండి, నైపుణ్యం స్కిల్స్ పెంచుకోండి. మీకోసం ఒక స్కిల్డ్ యూనివర్సిటీ మొదలు పెడుతున్నా, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ మొదలు పెడుతున్నా. ఇవాళ చదువుకున్న పిల్లలు భవిష్యత్తు బాగుండాలి. ఎక్కడో తెలంగాణ భవిష్యత్తు ఎక్కడో లేదు, విద్యా వ్యవస్థలోనే, బడిలోనే ఉందని ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్తున్నాడు. ఎందుకురయ్యా ఇంత దారుణంగా మీరు కళ్ళల్లో అక్కసు వెళ్ళగక్కుతున్నారు? నీకు అసలు నైతిక హక్కు ఉన్నదా? ఇదే అశోక్ నగర్లో ఉద్యోగం లేదు అని చెప్పేసి ఒక అమ్మాయి, ప్రబలిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయినారా? ఏ మొహం పెట్టుకొని, సిగ్గు లేకుండా, శరం లేకుండా ఇవాళ నిరుద్యోగుల సభ పెడుతున్నాను అనేది సమరస శంకారావం పూరుస్తున్నాను మాట్లాడుతున్నావు కదా. ఎంత ఉన్నటువంటి ఒక ఆడపిల్ల అయిండొచ్చు, మిగతా వాళ్ళు అయ్యుండొచ్చు, మీకేమనిపిస్తలేదా అలాంటి వ్యక్తి పక్కన నిలబడి ఆ వేదిక పంచుకుంటే అని అడుగుతున్నాను నేను. ఇది తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్న, నేను అడుగుతున్న ప్రశ్న కాదు. ఉద్యోగం ఇయ్యలేనటువంటి సన్యాసి, నిండా ముంచినటువంటి సన్యాసి, అంటే మా బాధను వెళ్ళపుచ్చుకుంటున్నాం, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి మీ బాధ వెళ్ళకుండా ముఖ్యమంత్రి సమయం ఇస్తలేడా మీకు? లేదంటే ఇవాళ ఉన్నటువంటి మంత్రులు సమయం ఇస్తలేరా? లేదా ఉద్యమ సమయంలో మీతో కలిసి పనిచేసినటువంటి మాలాంటి వాళ్ళం సమయం ఇస్తలేమా? మీకు ఎవరు సమయం ఇస్తలేరు? ఎందుకు రాజకీయాల పక్షాన వాళ్ళ అగ్గున చేరిపోయి ఇవాళ ఆగమవుతారు మీరు అని అడుగుతున్నాను. మీరు ఆగమవడం కాదు, నిజమైనటువంటి నిరుద్యోగులను ఆగం చేస్తారని చెప్తున్నాను నేను స్ట్రైట్గా అడుగుతున్నా. చంపినోడే సంతాప సభ చెప్పినట్టుగా కేటీఆర్ వల్ల మీరు ఇవాళ ఆగమయ్యిండ్రు, మీ వయసు వెళ్ళిపోయింది. అలాంటి కేటీఆర్ సభను, వేదికను మీరు పంచుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అని అడుగుతున్నాను నేను. కేటీఆర్కి రాజకీయ నాయకుడు, ఫక్తు రాజకీయ నాయకుడు కేటీఆర్ కాబట్టి ఆయనకి ఏం అవసరం లేదు, మిమ్మల్ని పట్టుకొని ఆయన మళ్ళీ ముందుకు పోవాలనుకుంటున్నాడు. ఆయనకి మీరు ఇవాళ బేస్ పునాది లాగా ఇవాళ మీరు ఆయనకి ఏమంటారు, చచ్చిపోయినోడికి జీవం పోసే విధంగా ఇవాళ మీరు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మీ తెలివి ఏమైంది? మీ చదువుకున్న తెలివి ఏమైంది? మీ సో ఎక్కడ పోయింది? తెలంగాణ తెలివి ఏమైంది? నమ్మినోడిని, మోసం చేసినోడిని మనం అంత ఈజీగా మళ్ళీ నమ్ముతామా? మోసం చేసినోని, నీ బతుకును ఆగం చేసినోనికి నువ్వు ఇవాళ బాస్టర్గా నిలబడే ప్రయత్నంలో నువ్వు చేసుకుంటున్నప్పుడు దీన్ని ఏమని చెప్పాలి అని అడుగుతున్నాను నేను. ఇంకా ఆ వేదిక పైన ఉన్న వాళ్ళు, మాట్లాడినటువంటి వాళ్ళు రాజకీయ స్పీచ్లు చేశారు. నీకు కష్టమైతే ఏం చెప్పాలి? నేను ఇది చదువుకున్నా,
మా అయ్య ఇటు పని చేసిండన్నా, నాకు ఇబ్బంది అయిందన్నా, నాకు ఉద్యోగం లేకపోయన్నా, నాకు ఇది లేదు కదా అన్న, ఇది కదా నువ్వు చెప్పాల్సిన బాధ. అది కదా మేము కూడా గతంలో నిరుద్యోగుల సమస్యలు చాలా దగ్గరలో వేదికల్లోకి వెళ్ళాం. వాళ్ళ కోసం 10 సంవత్సరాలు కొట్లాడిన దాంట్లో నేను కూడా ఉన్నా. ఆనాడు ఎన్నడూ కూడా ఇట్లాంటి పొలిటికల్ స్టేట్మెంట్లు లేవు. మా బాధ ఏదో ఉంది, ఎందుకు ఇస్తలేదని అడిగినారు. కానీ ఇవాళ అది లేదు. పొలిటికల్ స్టేట్మెంట్లా? రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ డెత్ వారెంట, సోనియా గాంధీకి డెత్ వారెంట, ప్రియాంక గాంధీకి డెత్ వారెంట, రేవంత్ అన్నకి డెత్ వారెంట. ఇదా మీ నైతికత, మీ నైజం అని అడుగుతున్నాం మేము. కేటీఆర్ నీకు బుద్ధి లేదా? ఏం తింటున్నావు? కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? ఏం తింటున్నావయ్యా? కనీసం గడ్డి తిన్న పశువు కన్నా కనీసం మినిమం కృతజ్ఞత ఉంటుంది. అది కూడా లేదు మీకు ఇవాళ. తెలంగాణ సోనియా గాంధీ అనుకుంది కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాకపోయింటే నీకు పదవులు ఎక్కడివి, నీ అయ్యకు పదవులు ఎక్కడివి? ఇవాళ మీ కుటుంబ సభ్యులందరి రాష్ట్రాన్ని తీర్చుకున్న దాంట్లో మీకు ఎక్కడి నుంచి వచ్చేది హక్కు అని అడుగుతున్నాం మేము. ఇవాళ 1000 కోట్ల రూపాయలకు అధిపతి అయ్యి అలా దానిపైన కూర్చొని ఆ డబ్బులతోనే ఇవాళ మళ్ళీ ఎరవేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. ఇవాళ ఆ కుటుంబాన్ని అనే నైతికత మీకున్నదా? మీ నాయనే కదా మిమ్మల్ని అంతా కుటుంబ సభ్యులతో తీసుకెళ్లి దండం పెట్టేసి దస్కాలు చేసేసి కృతజ్ఞతలు చెప్పొచ్చినారు. అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీని కొనియాడినారు. మరి వాళ్ళ సోనియా గాంధీ కుటుంబ సభ్యులు చచ్చిపోవాలని వాళ్ళకి డెత్ వారెంట్ ఇష్యూ చేస్తుందని చెప్పేసి మాట్లాడేటువంటి నీకు నువ్వు ఏం జన్మరా బాబు అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్తం ఎప్పుడు అది కోరుకోదు. తెలంగాణ రక్తం కృతజ్ఞత భావంగా ఉంటది. ఆకలిన్న సమయంలో బువ్వ పెట్టినోడికి కృతజ్ఞత తెలియజేస్తుంది. ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టు తల్లిపాలు దాగి తల్లు రొమ్ము గుద్దే విధంగా ఇవాళ సోనియా గాంధీ కుటుంబం అంటున్నావంటే నీది కల్తీ రక్తం అని చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజంగా ఒరిజినల్ తెలంగాణ రక్తం నీలో ప్రవహించి ఉంటే ఈ మాట నువ్వు చెప్పవు. నీ అయ్య మూలాలు శ్రీకాకుళంలో ఉన్నాయి. అందుకనే నువ్వు కల్తీ రక్తంతో ఇవాళ మాతో మాట్లాడుతున్నావు, ఇలాంటి భాషను నువ్వు యూజ్ చేస్తున్నావు, ఇలాంటి మాటలు చెప్తున్నావు అని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి బేషరత్తుగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా నీ కొడుకును కంట్రోల్లో పెట్టుకుంటావా లేదా? కంట్రోల్లో పెట్టుకోకపోతే నిజంగా నువ్వు చర్చ చేయాల్సి వస్తారా? అసెంబ్లీకి చర్చ చేద్దాం. నోటికి ఏదొచ్చి అది మాట్లాడితే మాత్రం నాలుకని చీరుస్తాం, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా అసలు సిసలైన తెలంగాణ వాదులైనా వాళ్ళ సోనియా గాంధీ అంటే కృతజ్ఞత భావం ఉంటుంది. తెలంగాణ సబ్బండ వర్గాలు సబ్బండ జాతులు కొట్లాడితే బిడ్డలు అశువులు బాసితే దానిని చలించిపోయి తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందండి. ఆ తెలంగాణ తల్లిని నువ్వు వాళ్ళ పిల్లలను డెత్ వారెంట్ ఇస్తున్నావు అంటే ఏం సంస్కారము, నీది ఏమి నీతి, నీది ఏం జాతి అని అడుగుతున్నామే. కాబట్టి ఒక కుసంస్కార లెక్క మాట్లాడినటువంటి కేటీఆర్ గారికి రాబోయే రోజుల్లో పుట్టగతులు పుట్టవు అని సందర్భంగా తెలియజేస్తూ, నిరుద్యోగ యువత అన్నదమ్ముల్లారా ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ ప్రభుత్వం మీది, మీరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, మీరు తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎప్పుడు ప్రజల కోసం పనిచేసేటువంటిది, స్వార్థంగా ఉండదు. తనకు కావలసినటువంటి విషయాన్ని, ఇవ్వాలనుకున్నటువంటి విషయాన్ని తను చచ్చినా సరే ఇచ్చిన మాట కట్టుబడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎగ్జాక్ట్లీ కదా, మోసపోతున్నట్టే కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళ కేటీఆర్ సంకన చేరిపోయి కేటీఆర్ తోన మీరు మాట్లాడిస్తున్నటువంటి సందర్భంలో మీరు ఆ వేదికలపైన ఇచ్చిన పొలిటికల్ స్టేట్మెంట్లను బట్టి అర్థమైపోతుంది మీరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, మీ వల్ల ఎవరికి నష్టం జరగబోతుంది అన్నదానికి. ఎవరు ఎన్నన్నా ఏమన్నా కూడా రేవంత్ అన్న ఇచ్చిన మాట 100% కట్టుబడి ఉంటాడు. నేను ఎన్ని చెప్పినా, నేను మార్పు కోసం అన్నావు, మార్పు చూపించినని చెప్తున్నా. నిరుద్యోగ తెలంగాణ అనుకున్న దానికి ఉద్యోగాల జాతర వైపుకి తెలంగాణను తీసుకెళ్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి అధికారులకు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ స్వేచ్ఛ లేనటువంటి వాడికి స్వేచ్ఛను కల్పిస్తుంది. అట్లాగే ఎన్నడైనా ఎవరైనా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గాని కలిసే పరిస్థితి ఉన్నదా? 10 సంవత్సరాలు ఎన్నడైనా కలిసిన ఎవరినైనా ఒక రిప్రజెంటేషన్ చేశారా మీరు? మరి ఇవాళ మీరు కలుస్తున్నారు, రిప్రజెంటేషన్ చేస్తున్నారు, మీతో కూర్చుంటున్నారు, డిస్కషన్ చేస్తున్నారు. ఇది కాదా మార్పు? మనిషికి సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ రాష్ట్రాన్ని అప్పు చేసి 6 తెరలు చేసిపోయిన కేటీఆర్ని ఇవాళ ఆ వేదిక పైన దుమ్ము దులపకుండా ఆహో ఓహో అని ఆయన చేసే వాటికి మాట్లాడదు. కేటీఆర్ మాట్లాడిన 46 నిమిషాలలో యాస ప్రాస కోసమే తాపత్రయపడ్డాడు తప్ప ఎక్కడా కూడా వాళ్ళకు ఒక డైరెక్షన్ అన్నది ఇవ్వలే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్ప ఎక్కడా నిరుద్యోగ యువతకి ఒక డైరెక్షన్ ఇవ్వలే. నేనున్నాను మీకు, నేను రేపు వస్తా, నేను ఇది చేస్తానని ఎందుకు చెప్పలేదు నువ్వు? ఎందుకు చెప్పలేదు నువ్వు? చెప్పలేదంటే అర్థమవుతుంది కదా, వాళ్ళని స్వార్థంగా వాడుకోవడం కోసము ఉసిగొల్పాలి. ఆల్రెడీ దాచుకున్న డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతోన మొత్తం అంతా కూడా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ ని కొంతమందిని మేనేజ్ చేస్తున్నాడు. రేపు వీళ్ళని కూడా కొంత ఎజెండాలో మేనేజ్ చేసే పనిలో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారో ఆ ఇన్స్టిట్యూషన్ నడిపే వాళ్ళకి ఇచ్చేటువంటి దాంట్లో అడ్మిషన్స్ చేసే దాంట్లో పిల్లలకి మేము ఇస్తాం, మీకు
మీరు వాళ్ళని పంపించేసేయండి. ఆ పిల్లలకు నువ్వు ఒక వ్యక్తికి నువ్వు ఒక 6,000 ఫీజు కట్టేది ఉంటుంది. నువ్వు 6,000 ఫీజు నీకు మాఫ్ అయినట్టే కదా, 4,000 రూపాయలు మీరు మాఫ్ అయినట్టే కదా. సో ఇలాంటివన్నీ కూడా దుశ్చర్యలకి పాల్పడుతున్నారు. సో నేనేం చెప్తున్నా అంటే, నా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అవి మన డబ్బులే తమ్ముడు, మనమే దోసుకొని దాచుకున్నారు కాబట్టి తీసుకోండి, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి, కానీ ఆ ట్రాప్లో పడకండి అని తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం మీది, పిలిస్తే పలికే ప్రభుత్వం, మీకోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకోసం రేవంత్ అన్న నిలబడ్డాడు, 100% మీకు చేస్తాడు. మీరు అందులో పడి ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకోకండి. మీ స్కిల్స్ పెంచుకోండి, కమ్యూనికేషన్స్ పెంచుకోండి. నాకు అర్థం కాలేదు కేటీఆర్ మాట్లాడే దాంట్లో, అంటే తెలంగాణలో పుడితే తెలంగాణ తెలుగు తప్ప వేరే మాట్లాడొద్దా? మనం ఎక్కడున్నాం, గ్లోబల్ సొసైటీకి వెళ్ళిపోతున్నాం. అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవద్దా? హిందీ, ఇంగ్లీషు నేర్చుకోవద్దా? వీటితో పాటుగా ఫ్రెంచ్, ఇతర అదర్ కంట్రీ, జర్మనీకి వెళ్తే జర్మనీ కావాల్సినటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవద్దా? తప్ప అది? అంటే బర్రెలు కాసేటోడు బర్రెలే గాయి, చేపలు అమ్మేటోడు చేపలనే పెంచాల నువ్వు. మేము రాజులము, మా అయ్య రాజు, మేము దొరలము, మేము గిదే పని చేస్తాం, మేమే మాట్లాడాలి, మాకే రావాలా హక్కు, మాకే ఉందని చెప్పదలుచుకున్నావా? తప్పేం చెప్పిండు రేవంత్ అన్న? స్కిల్స్ పెంచుకోమన్నాడు, కమ్యూనికేషన్ పెంచుకోమని చెప్పినాడు, లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నాడు. తప్పెట్లా అవుతుంది అని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డిని చక్కగా మాడు ఇంగ్లీష్ అని అంటే, భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. తెలుగు మీడియం చదువుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల యొక్క మెప్పును, ఇవాళ ఈ దేశం ఏ పని చేసినా రోల్ మోడల్లో తెలంగాణ ఉండాలని ముందుకు తీసుకెళ్తూ దశ దిశ నిర్దేశం చేసి చూపిస్తున్నాడు. ఎందుకు అయ్యా అంటే, నేను కాన్వెంట్లో చదువుకున్నా, నాకు రాకపోయా ఈ అదృష్టం, గవర్నమెంట్ వల్లే చదువుకున్న రేవంత్ రెడ్డికి వచ్చాయని అక్కసాని కనడుతున్నా కేటీఆర్ని నేను. కాబట్టి మాట్లాడే ముందు తెలివి తెచ్చుకొని కామన్ సెన్స్తోనే మాట్లాడు. అది రాజకీయాలు శాశ్వతం కాదు, వస్తూ పోతూ నడుస్తూ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి మాట్లాడి చెప్పేటువంటి మాటలు అన్నది ఎప్పటికీ కూడా అవి ఒకసారి తరం లేని నాలుక నోరు దారి బయటకు వెళ్తే మన వెనక్కి తీసుకోలేం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కేటీఆర్. నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను ఆల్రెడీ మీ అయ్యను ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. రేపు మీకు ఇది కూడా దక్కే పరిస్థితి ఉండదని గుర్తుపెట్టుకోండి.